హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కొన్ని పెండింగ్ బిల్ పేమెంట్ స్టేటస్ స్టిల్ ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే అలాగే ఉందన్నమాట. ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ క్లెయిమ్ బిల్ ప్రెజెంట్ అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. రిటైర్డ్ ఎంప్లాయీస్‌కి ఎర్న్డ్ లీవ్స్, హెచ్‌పీఎల్ బిల్ ప్రెజెంట్ స్టేటస్ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. చాలామంది ఎంప్లాయీస్ రిటైర్ అయిన తర్వాత వారికి రావాల్సినటువంటి ఎన్‌కాష్‌మెంట్ అమౌంట్ అయితేనేమి, లీవ్ ఎన్‌కాష్‌మెంట్ అయితేనేమి, హెచ్‌పీఎల్ అమౌంట్ అయితేనేమి దాదాపుగా అన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కొన్ని బిల్లు ఈక్యూబర్ స్టేజ్‌కైతే చేరుకున్నాయి. పీఎఫ్ బిల్స్ సంబంధించి. పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈక్యూబర్ అని అయితే ఉంది. పీఎఫ్ బిల్స్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి ఈ స్టేజ్‌కైతే ఆర్‌బీఐ ఈక్యూబర్ స్టేజ్‌కెళ్ళడం జరిగింది. ఇక ఏపీజీఎల్ఐ అరియర్ బిల్స్ ఇన్ఫర్మేషన్ 2025తో ప్రారంభం అయ్యే బిల్ నంబర్లు మాత్రమే సీఎఫ్ఎంఎస్‌లో ముందుకు వెళ్తాయి. ఇదివరకే అప్రూవల్ అయిన బిల్లులు మైగ్రేట్ అయ్యి 2025 సిరీస్ నంబర్‌తో కొత్త బిల్ జనరేట్ అవుతాయి. కావున రెగ్యులరేషన్ ఆఫ్ ఎక్స్‌పెన్షర్ అనే ఎర్రర్‌తో ఏదైనా బిల్‌కు సీఎఫ్ఎంఎస్ సైట్‌లో డీడీఓ బయోమెట్రిక్ సబ్మిట్ కాకుండా అలాంటి బిల్లును క్యాన్సెల్ చేసి నెక్స్ట్ మంత్‌లో అరియర్ బిల్స్ అయితే పెట్టుకోవాలను. సో, పెట్టుకున్న తర్వాత వాటికి 2025తో బిల్ నంబర్ అయితే వస్తుంది. ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ క్లెయిమ్ ప్రెజెంట్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉంది. ఏపీజీఎల్‌కి సంబంధించినటువంటి క్లెయిమ్‌లు, లోన్ల అమౌంట్ త్వరలో అకౌంట్‌లో జమ అయ్యే అవకాశం ఉంది. ఏపీజీఎల్ఐ నుంచి శాంక్షన్ అయ్యి సీఎఫ్ఎంఎస్‌లో బిల్ చేయని టీడీఓలు త్వరలో అయితే బిల్ చేసుకోవాల్సిందిగా అయితే కోరటమైనది. ఇక ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్‌కి రావాల్సిన డీఏ వివరాలు చూసుకున్నట్లయితే జూలై 2018కి 30 నెలలు, జనవరి 2019కి గాను 30 నెలలు. పై 2 ట్రెజరీ ఈ 2 బిల్లులు కూడా పాస్ అయ్యాయి. కానీ పేమెంట్ అయితే అవ్వలేదు. వీటి కోసం అయితే ఈ రోజు వరకు మనం ఎదురు చూస్తూనే ఉన్నాము. ఇక జూలై 2019కి 30 నెలలు, జనవరి 2020కి 6 నెలలు, జూలై 2020కి 6 నెలలు, అలాగే 2021 జనవరి, జూలైలలో 6 నెలలకు ఈ యొక్క 5 డీఏల బకాయిలకు పీఆర్సీ 2025లో కలిపేశారు. ఈ బకాయిలు ఎప్పుడు ఇస్తారో తెలీదు. అలాగే ఇందులో జనవరి 2020కు చెందిన 18 నెలల బకాయిలు, జూలై 2020కి చెందినటువంటి 12 నెలల బకాయిలు, ఈ యొక్క 2021 జనవరికి చెందినటువంటి 6 నెలల బకాయిలు కరోనా సాకుతో ఫ్రీజ్ చేయడం జరిగింది దేశవ్యాప్తంగా. ఇక జనవరి 2022వి 16 నెలలు, జూలై 2022వి 15 నెలలు, జనవరి 2023వి 15 నెలలు, జూలై 2023 డీఏలు 12 నెలలకు సంబంధించి బకాయిలు చెల్లించడానికి షెడ్యూల్ ఇచ్చారు. కానీ బిల్లులు పెట్టుకునే అవకాశం అయితే ఇవ్వలేదు. జనవరి 2024వి 14 నెలలు, జూలై 2024వి 8 నెలలు, జనవరి 2025వి 2 నెలలు. వీటికి ఇంకా జీవోలైతే విడుదల కాలేదు. వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగులకు పెండింగ్ పెట్టిన డీఏ బకాయిల వివరాలు చూసుకున్నట్లయితే 2025 జనవరితో కలిపి ఏపీలో 3 డీఏలు పెండింగ్‌లో అయితే ఉన్నాయి. సో, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలు ఇవి అండి. తమిళనాడు, హర్యానా, ఒడిస్సా, సిక్కిం ఈ 4 రాష్ట్రాలు ఒక డీఏ కూడా పెండింగ్ అయితే లేదు. తెలంగాణలో 5 డీఏలు, మేఘాలయలో 3 డీఏలు, ఆంధ్రప్రదేశ్‌లో 2 డీఏలు ప్రకటించాల్సి ఉంది. జనవరి 2024 డీఏని కలుపుకుంటే 3 డీఏలు అవుతాయి. ఉత్తరాఖండ్‌లో 2, బీహార్‌లో 2, కర్ణాటక 1, కేరళ 1, గుజరాత్ 1, మహారాష్ట్ర 1, మధ్యప్రదేశ్ 1, జమ్మూ కాశ్మీర్ 1 డీఏ, రాజస్థాన్ 1 డీఏ, గోవా, అస్సాం, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కొక్క డీఏ చొప్పున అయితే ప్రకటించాల్సి ఉంది. గత సంవత్సరం మార్చి నుంచి ఇప్పటి వరకు సీపీఎస్ ఉద్యోగుల బకాయిలు పూర్తిగా పెండింగ్‌లో పెట్టింది. ఇప్పుడు ఆగమేఘాల మీద వీటిని చెల్లించకపోతే ప్రభుత్వం పరపతి కోల్పోవాల్సిన పరిస్థితి. ఇది నిజానికి ఉద్యోగులకు మేలు చేసే చెల్లింపు కాదు.
ప్రభుత్వ బాధ్యత మాత్రమే. కానీ దీన్ని ప్రచారంతో రాజకీయం చేసి ప్రజల ముందుకి గొప్ప నిర్ణయంలో అయితే చూపిస్తోంది. ఇది నిజంగా ఉద్యోగుల వేతన భవిష్యత్తుపై నీళ్లు చల్లే నిర్ణయమనే చెప్పాలి. ఉద్యోగుల అసలు నిగూఢ రహస్యాలని అర్థం చేసుకొని తమ హక్కుల కోసం ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది. రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ఎర్న్డ్ లీవ్స్, హెచ్‌బీఎల్ బిల్స్ ప్రెజెంట్ అయితే ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. వీటితో పాటు పీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రియంబర్స్‌మెంట్, సీపీఎస్ మ్యాచింగ్ గ్రాంట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చెల్లించాల్సి ఉంది. సరెండర్ లీవ్ విచ్ ఆర్ అప్రూవ్డ్ ఆల్రెడీ దే విల్ బీ మైగ్రేటెడ్ టు నెక్స్ట్ ఇయర్ 2025 సీరీస్ నంబర్ అండ్ విల్ బీ అట్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్. ఇక్కడ సంపాదిత సెలవుల వ్యవహారాన్ని పునర్నిర్మించడానికి లేదా మళ్ళీ అంచనా వేయడానికి సంబంధించిన సమాచారం ఉంది. ఉద్యోగి క్రమబద్ధీకరణ లేదా సెలవు నియమాలలో మార్పు వంటి సంఘటన తర్వాత సెలవు నిల్వలను నవీకరించడం అంటే అప్డేట్ చేయడం లేదా పునఃపరిశీలించడం అని దీని అర్థము. అలా చేయడానికి కొత్త నియమాలు లేదా పరిస్థితుల ఆధారంగా సెలవు నిల్వను తిరిగి లెక్కించాలి లేదా తద్వారా ఉద్యోగి యొక్క సెలవు ఖాతా ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. ఉపాధ్యాయులందరికీ కూడా ఏపీ ఉద్యోగులలో 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ యొక్క ఏపీజీఎల్ఐ వివరాలను ఖచ్చితంగా సరిచూసుకోగలరు. ఎందుకంటే గతంలో ఉద్యోగ విరమణ వయసు 58 సంవత్సరాలుగా ఉన్నది. తదుపరి 60 సంవత్సరాలకు, చివరగా 62 సంవత్సరాలకు పెంచబడింది. కావున మొదట ఏపీజీఎల్ఐ బాండ్లన్నీయు 58 సంవత్సరాలకు అనుగుణంగా ఇవ్వబడి ఉంటాయి. కావున 57 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ బాండ్స్ చెక్ చేసుకొని ఏపీజీఎల్ఐ నెలవారీ కంతు తగ్గింపు కొరకు తమ డీడీఓలకు వివరాలను తెలియపరచవలసిందిగా అయితే ఉంటుంది. లేని యెడల అనవసరంగా అదనంగా ప్రీమియంని చెల్లించవలసి వస్తుందని చెప్పేసి అలర్ట్ కూడా రావడం జరిగింది. సో, పెండింగ్ బిల్లులకు సంబంధించినటువంటి చెల్లింపులు మనకు చాలానే జరగాల్సి ఉంది. సో, గతంలో 7,200 కోట్ల రూపాయల వరకు విడుదల చేసిన ప్రభుత్వము మళ్ళీ మిగతా బిల్లులను క్లియర్ చేయాల్సి అయితే ఉంది ఫ్రెండ్స్.